హాయ్, వెల్కమ్ టు శోభా కిచెన్. నేను ఇవాళ చికెన్ 65 ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, చికెన్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా. ఇంత చికెన్కి ఇలా టూ త్రీ లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి. ఇలానే యాడ్ చేసేసిన, నేను సపరేట్గా ఏం చేసుకోవట్లే. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం అల్లం పేస్ట్, చికెన్ బట్టి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నాకు ఇప్పుడు ఇంత చికెన్ ఉంది కాబట్టి నేను ఒక 4-5 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నా. కొంచెం కలర్, లెమన్. నేను ఇంత లెమనే తీసుకుంటున్నా. ఇది ఎక్కువ లెమన్ వేస్తే కారం కొట్టేస్తుంది కాబట్టి నేను ఇంతనే తీసుకున్నాను. వన్ ఎగ్ మొత్తం వేయాలి. కొంచెం కొత్తిమీర, కొరియాండర్. ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఒక 1 hour అన్నా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటాము. దాని తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. కానీ నానాలి. ఇది ఎంత బాగా నానితే అంత బాగుంటుంది చికెన్. ఓకే, సో ఇలా మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా వస్తుంది కలిపాక. మనం ఇప్పుడు ఒక 1 hour వరకు దీన్ని ఇంకా టచ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇంకా దీన్ని ఒక 45 minutes, హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా ముట్టొద్దు. తర్వాత ఏంటంటే మసాలా మనం వేసిన ఉప్పు, కారం మొత్తం A to Z ఇప్పుడు మనం వేసిందంతా పీసెస్కి పట్టుకుంటుంది. అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెట్ అయిపోయింది కదా. నేను 45 minutes నానబెట్టాను. 45. సో ఇప్పుడు వేసుకుందాం ఇంకా ఆయిల్లో. ఆయిల్ ప్యాన్ పెట్టుకుందాం, హీట్ అయిపోయింది. లెగ్ పీసెస్ కూడా ఇలానే వేస్తుంది. ఒకసారి ఇట్లా మంచిగా కలుపుకుంటే వేసుకోవాలి. డైరెక్ట్ ఒకసారి మంచిగా కలపాలి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉండాలి, హై ఉండొద్దు. మంట మాడిపోతాయి, ప్లస్ లోపట్ల కాలవు. సో చిన్న పెట్టుకోవాలి మంట. అయ్యిందండి చికెన్ 65. నేను ఇళ్ళనే కల్మాకి వేసేసుకున్నాను. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది దానికి. రెడీ అండి చికెన్ 65. ఇంట్లోనే మనం మంచిగా నీట్గా చేసుకోవచ్చు. మన ఆయిల్ అంతా ఇళ్ళనే, కరివేపాకు ఇళ్ళనే వేసేటప్పుడు బాగుంటుంది. క్రంచీగా ఉంటుంది. ఆనియన్స్ చూద్దామా కాస్తుందండి. సరే, ఎంత బాగా అయిందో. మీరు ట్రై చేయండి ఇంట్లో. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కింద కమెంట్ చేయండి.